యేసుక్రీస్తు ప్రభువారి జీవితం ముగిసిన తర్వాత భూమి మీద అనగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి 3వ దినమున తిరిగి లేచి 40 దినాలు అందరికీ కనిపించి తదుపరి ఆరోహణమై తండ్రి యొక్క కుడి పార్శ్వాన ఆయన కూర్చున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు బోధ చేస్తూ ఎన్నో సంగతులు తెలియచేస్తూ వచ్చారు. వాటిల్లో పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారు ప్రసంగం చేస్తూ ఒక చక్కని విషయాన్ని అక్కడున్న సమాజంతో మాట్లాడారు. ఆయన ఒకసారి ఆ మాటను చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23-24 వచనాలు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చాలండి. పేతురు గారు మాట్లాడుతూ ఏ విషయాన్ని సెలవిస్తున్నారు అంటే, భవిష్యత్తు సంకల్పం ప్రకారం తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. కానీ మీరేం చేశారు అంటే దుష్టత్వము చేత దుష్టుని సంబంధులుగా యేసుక్రీస్తు వారిని చంపించారు. అయితే దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపెను. క్రీస్తును మృతులలో నుండి లేపెను అని మాట్లాడుతూ అదే పేతురు గారు, యోహాను గారు తరువాత కాలంలో సువార్తను ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తూ ఒక చక్కని మాట ప్రబోధించారు. అదేంటో మరొకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. చాలండి. పేతురు గారు మాట్లాడుతూ సమాజంతో ఏమని సెలవిస్తున్నారు అంటే, మీరు జీవాధిపతిని చంపేశారు, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, దానికి మేము సాక్షులము. ఇదే విషయాన్ని అపోస్తులంతా బోధ చేసుకుంటూ వెళ్ళారు నాటి కాలంలో. యేసుక్రీస్తు వారి తరువాత ఆయన వలన ఏర్పాటైన అపోస్తులు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఎందుకు మరణించారో, ఎందుకు తిరిగి లేచారో ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన వారు ఆ విషయాన్ని సాక్ష్యమిస్తూ సువార్త రూపంలో ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. ఇక తరువాత వీరందరికంటే వెనుక కడపట కాలమందు పుట్టిన పౌలు గారు కూడా సువార్తను ప్రకటిస్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పారు. అదేంటి అంటే ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ప్రారంభంలో అపోస్తులు అనగా పేతురు గారు, యోహాను గారు మొదలగు వారు సువార్తను ప్రకటిస్తూ మేము చూసినవి మీకు చెప్తూ ఉన్నాము. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచారు, ఇది మేము చూసినది, ఇది మేము కళ్ళులారా చూసినది అనే సంగతిని సువార్త రూపంలో ప్రకటించుకుంటూ వెళ్ళారు. అదే సువార్త ప్రకటన కొనసాగిస్తూ ఉన్న పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, సువార్త ప్రకటించవలసిన భారము చెప్పాల ఆన్సరు నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు కిరీటము. అంతేనా?
ఎందుకు అంత పెద్ద మాట పలుకుతున్నారు ఆయన? సువార్త ప్రకటించకపోతే శ్రమ? చెప్పాలి మీరు. అపోస్తలులు ప్రారంభము నుండి మనం చూసుకుంటూ వెళ్తే ఎవరి నోట విన్నా అదే మాట. ఇదే పేతురు గారు 4వ అధ్యాయంలో చెప్తారు అపోస్తల కార్యాల్లో. ఏమని అంటే, మేము చూసినవి, మేము విన్నవి దేవుని గురించి మేము చెప్పకుండా ఉండలేం. అంటే అపోస్తలులు సువార్త ప్రకటనే ధ్యేయంగా బ్రతుకును ప్రారంభించారు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత అదే పరిస్థితులలో పౌలు గారు జీవిస్తూ ఉన్నారు. పౌలు గారు చెప్తున్న పెద్ద బరువైన మాట ఏంటో తెలుసా? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇది ఆయనకేనా, మనకు కూడానా? సువార్త అందరూ ప్రకటించాలా? కొందరు ప్రకటిస్తే చాలా? అందరూ ప్రకటించాలి. అది పాట రూపంలో కావచ్చు, వాక్య రూపంలో కావచ్చు, ప్రసంగ రూపంలో కావచ్చు, నాట్య రూపంలో కావచ్చు. నువ్వు ఏ రూపంలో చేస్తావో నీ ఇష్టం. నీకు ఏది వస్తే ఆ రూపంలో నువ్వు సువార్తను ఎదుటి వారికి ప్రకటించాలి. చాలామంది అనుకుంటారు వాక్యం చెప్పడం మాత్రమే సువార్త ప్రకటన అనుకుంటారు. లేదు లేదు, మంచి పాటలు కూడా ఉన్నాయి. పాట కూడా సువార్తే, క్రీస్తుని గురించి చెప్పడమే. కాబట్టి ప్రియులారా, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి సువార్తను ప్రకటింపబద్ధుడై ఉన్నాడు. అందుకే అలా చేయకపోతే శ్రమ అన్నారు. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలన్నమాట? సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి, బాగుంది. కానీ అసలు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటో తెలియకుండా ఏం చెప్తాం మనం? సువార్త అంటే ఏంటో బైబిల్ని అడుగుదాం, ఏం చెప్తుందో. బైబిల్ని అడిగితే పౌలు గారు చెప్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియచేయుచున్నాను. చాలా బాగుంది. పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, లేఖ రాస్తూ ఏం చెప్తున్నారు అంటే, ఓ కొరింథీయులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలుపుతున్నాను. అంటే కొరింథీ సంఘానికి పౌలు గారు ఏం ప్రకటించారు? ఆన్సర్ చెప్పాలి మీరంతా. ఏం ప్రకటించారు? సువార్తను ప్రకటించారు. ఈయన ఏ రూపంలో సువార్తను ప్రకటించారో దానిలో చెప్తుంది. 2వ వచనం చూద్దాం. మీరు దానిని అంగీకరించి తిరిగి, దేనిని? సువార్తను. నేను మీకు సువార్తను ప్రకటించాను కదా, ఆ సువార్తను మీరు ఏం చేశారు? అంగీకరించి తిరిగి. చదవము. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. పౌలు గారు ఏ రూపంలో సువార్త ప్రకటించారట? ఉపదేశ రూపములో. ఏ రూపంలో? ఉపదేశ, లెక్చర్ మెథడ్ అంటారు. మెథడ్స్లో చాలా రకాలు ఉన్నాయి. ప్రశ్నోత్తర రూపంలో కూడా సువార్త కావచ్చు, ఏ విధమైన విషయం కానీ చెప్పచ్చు. అంటే ఒక ప్రశ్న అడుగుతాం, దాని నుండి సమాధానాన్ని రాబట్టుకుంటాం. లేదు, కొన్నిసార్లు ఎదుటివారి నుండి సమాధానం తీసుకోకుండా ఒక్కరే మాట్లాడుకుంటూ వెళ్తారు. దానినే ఉపదేశ రూపము, లెక్చర్ మెథడ్ అంటారు. సో పౌలు గారు సువార్తను ఏ రూపంలో చెప్పారు అంటే ఉపదేశ రూపంలో సువార్తను ప్రకటించారు. అంటే కొరింథీ సంఘానికి ఉపదేశ రూపంలో పౌలు గారు ఏం చెప్పారు? సువార్తని చెప్పారు. ఏం చెప్పారు? సువార్తని చెప్పారు. సువార్తని ఏ రూపంలో చెప్పారు? ఉపదేశ రూపంలో చెప్పారు. ఏ సంఘానికి చెప్పారు? వెరీ గుడ్, కొరింథీ సంఘానికి చెప్పారు. కొరింథీ సంఘానికి ఎవరు చెప్పారు? వెరీ గుడ్, ఇక్కడే ఉన్నారు మీరంతా. పౌలు గారు కొరింథీ సంఘానికి ఉపదేశ రూపంలో సువార్తను ప్రకటించారు. ఎందుకు ప్రకటించారంటే అలా ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఆయనకు అర్థమైంది కనుక. ఎందుకు ఆయన ప్రకటించింది ఏంటి అని ఆలోచిస్తే మనం చూద్దాం. 3వ వచనం. నాకియ్యబడిన ఉపదేశము అనగా నేను మీకు చెప్పిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేంటంటే అందరూ చూడాలి మాట, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను,
సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. బాగా వినాలి, నన్ను చూడాలి. కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్పిన సువార్త యొక్క సారం ఏంటో తెలుసా? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించారు, మన పాపముల నిమిత్తం సమాధి చేయబడ్డారు, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడ్డారు. సువార్త అనగా లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానం. మరణ, సమాధి, పునరుద్ధానం, ఈ మూడింటిని తెలిపేదే సువార్త. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం పట్టుకోవాలి. మీలో చాలామందికి తెలుసు సువార్త అంటే యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలని. కానీ ఇక్కడ మీరు పట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? లేఖనముల ప్రకారం ఇవి జరిగాయట. పౌలు గారు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి? యేసుక్రీస్తు వారు ఏదో అలా అనుకోకుండా వచ్చి చేసింది కాదు ఇది. ఎలా చేశారట? లేఖనముల ప్రకారం మరణించారు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డారు, లేఖనముల ప్రకారం తిరిగి, అంటే మీరు బాగా చెప్పండి, తిరిగి లేచారా, తిరిగి లేపబడ్డారా? ఎవరు లేపారు మరి ఆయన్ని? చెప్పాలి, ఎవరు లేపారు? వెరీ గుడ్, తండ్రి లేపారు. తండ్రి లేపితే యేసుక్రీస్తు లేచారు. అందుకే యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఉండగా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకసారి ఇలాగే పట్టుకుని హెబ్రీ పత్రికలోకి వెళ్ళొద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా చేసిన పని ఏంటో తెలుసా? తనను మరణము నుండి రక్షించే వారికి ప్రార్థన చేశారట. అర్థమవుతుందా నా మాట? బైబిల్ చెప్తున్న విషయం ఏంటి? తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించారు. ఎవరు? యేసుక్రీస్తు వారికి కూడా ప్రార్థన అవసరమైందా? యేసుక్రీస్తు వారికి ఎందుకు ప్రార్థన అవసరమైంది? ఆయనను మరణము నుండి లేపే శక్తి ఆయన తండ్రికే ఉంది. ఆ తండ్రి యేసుక్రీస్తు వారిని లేపాలి అంటే ఆయన నిత్యము తండ్రి అప్పగించిన పని చేస్తూ, చేసిన పనిని గురించి రిపోర్ట్ తండ్రికి ఎప్పటికప్పుడే అందిస్తూ వచ్చారు. అందుకే క్రీస్తు మృతులలో నుండి లేచెననే పదాన్ని వాడుతున్నా లేపబడెను అనే పదం మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారు లేపబడ్డారు. ఏ రోజు? 3వ రోజు. ఎందు నుండి? సమాధి నుండి. అవునా? సో సువార్త అనగానే యేసుక్రీస్తు ప్రభు వారి మరణ, సమాధి, పునరుద్ధానం. అయితే ఇవి ఒకనాడు లేఖనములో వ్రాయబడిన సంగతులు. యేసుక్రీస్తు ఎలా మరణించారట? లేఖనం ప్రకారం. యేసుక్రీస్తు ఎలా మరణించారట? లేఖనం ప్రకారం. ఎలా సమాధి చేయబడ్డారట? లేఖనం ప్రకారం. ఎలా లేపబడ్డారట? లేఖనం ప్రకారం. మరి ఈ 3 విషయాలు లేఖనాల్లో ఉన్నాయా? చెప్పాలి మీరు. ఈ 3 విషయాలు లేఖనాల్లో ఉన్నాయా? జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. నాకు తెలిసి పుట్టుకను గుర్చుంది, మరి ఎక్కడో ఒక చోట మరణాన్ని గుర్చుంది, పునరుద్ధానాన్ని గుర్చుందా? పునరుద్ధానాన్ని గురించి పాత నిబంధనలో లేఖనాల్లో ఉందా? ఏమో ఉందో లేదో చూద్దాం. చూసే ముందు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మనం ముందే మాట్లాడుకున్నట్లుగా సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఒక్క అపోస్తులకే కాదు, నేడు మనకి ఉంది. ఇప్పుడు మనం లోకంలోనికి వెళ్ళి యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఈ లోకానికి వచ్చారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారని మనం చెప్తాం కదా. అప్పుడు చాలామంది మనల్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమనంటే, క్రీస్తుని విశ్వసించని వారు కానీ, క్రైస్తవ్యం అంటే నచ్చని వారు కానీ మనల్ని ఇరుకులో పెట్టడానికి చాలా ప్రశ్నలు అడుగుతారు. అలాంటి ప్రశ్నలలో ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు అసలు సిలువలో మరణించలేదు. మరణించారని నువ్వు ఎలా చెప్తావు? కాబట్టి నేను నమ్మను అంటాడు ఒక అన్యుడు, ఒక అన్య సహోదరుడు. ఏమంటారంటే మనం చెప్తాం, మనం నమ్ముతున్నాం ఏమని? ఆయన తిరిగి లేచారు అని. కానీ ఒక అన్య సహోదరుడు ఏమంటారంటే, మీ బైబిల్లో ఆయన శ్రమ పొందినట్లుంది కానీ మరణించినట్లు లేదు.
మరణించినట్లు లేదు. మరణించని వాడు తిరిగి ఎలా లేస్తాడు? కాబట్టి నువ్వు చెప్పేది అబద్ధం, నీ సువార్త అసత్యం, నేను నమ్మను అంటాడు. ఇప్పుడు ఒక క్రైస్తవునిగా సువార్త చేత పట్టుకుని వెళ్ళిన ఒక సువార్థికుడిగా నువ్వేం చెప్తావు? లేదు లేదు లేదు, నా ప్రభు తిరిగి లేచాడు అని చెప్తావు. అప్పుడు అడుగుతాడు ఎవిడెన్స్ అడిగే ముందు తన దగ్గర ఉన్నది కూడా బయట పెట్టేవారు లేకపోలేదు. ఇవాళ మీరు అన్యుల్ని కొంతమందిని కదపండి, వారి గ్రంథాల కంటే బైబిల్ మీద పట్టెక్కువ ఉంది. వాళ్ళకి తెలిసినంత ఒక రకంగా మనకు తెలియదు కదా. వాళ్ళే అడుగుతారు, వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్పే వాటిలో 2 విషయాలు మీ ముందు పెడతాను నేను, వాళ్ళు ఎలా అడుగుతారు. లూకా గారు రాసిన సువార్త ఆఖరి అధ్యాయము 46వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచెను. ఇందులో క్రీస్తు శ్రమపడ్డారు, 3వ దినమున లేచారు. మధ్యలో మరణించిన విషయం ఉందా? మృతుల్లో నుండి లేచనుంది, కానీ మృతుల్లోనికి వెళ్ళినట్టు లేదు కదా. ఇది మీరు రాసుకున్నది అంటాడు. ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు అందరూ లైన్లో వస్తారని చెప్పలేం కదా, మనం చెప్తామా? వినాలి మీరు, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి నా వైపు. ఏమంటారంటే, శ్రమపడ్డారు, యేసుక్రీస్తు సిలువలో స్పృహ తప్పి పడిపోయారు, చనిపోయాడు అనుకుని మీరు పాతి పెట్టారు. ఆయన చనిపోవడం అంటే మృతులలో నుండి లేవలేదు, కానీ స్పృహ వచ్చి బయటకు వచ్చారు అని చెప్పే వాదన ఇప్పుడు నడుస్తుంది. దానికి బేస్ ఈ వచనమే. మీ క్రీస్తు ప్రత్యక్షంగా అందరూ కొట్టారు కనుక, గాయాలు పొందారు కనుక, సిలువలో వేలాడారు కనుక శ్రమలు పొందారు, దీన్ని మేము ఒప్పుకుంటాం. కానీ ఆ శ్రమలు పొందుతున్న తరుణంలో ఆయన స్పృహ తప్పారు. స్పృహ కోల్పోయిన వారు ఎలా ఉంటారు? చనిపోయిన వారిలానే ఉంటారు కదా, చనిపోయిన వారిలానే ఉంటారు. అందరూ ఏమనుకున్నారు? యేసుక్రీస్తు చనిపోయాడనుకుని క్రిందికి దించి సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టబడ్డారు కనుక తిరిగి లేచారని మీరు చెప్పుకుంటున్నారు, కానీ ఆయన చావలేదు. ఏదో చెప్తాం మనం కదా, మృతులలో నుండి లేచారంటే చనిపోతేనే కదండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా నాకు, అదే చెప్తాం మనం అక్కడ కూడా. అప్పుడు మరొక సమాధానాన్ని మన కోసం వెతుకుతారు. అదేంటో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 118వ కీర్తన. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 17-18. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను, కానీ ఆయన నన్ను మరణమునకు. మీ బైబిల్లోనే ఉందిగా. ఈ వాక్యం ఎవరి గురించి వ్రాయబడింది అంటే, యేసుక్రీస్తు వారిని గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం. నేను చావను, ఎవరు చెప్తున్నమాట? క్రీస్తు చెప్తున్నమాట. ప్రవచనం కాబట్టి తర్వాత ఎవరు చెప్పాలంటే క్రీస్తు చెప్పాలి. నేను చావను, నేను చావలేదు, నేను చావనని మీ క్రీస్తే చెప్పాడు. కనుకనే లూకా సువార్తలో ఏముంది? శ్రమ పొందారు, తిరిగి లేచారు. మధ్యలో చావు ఉందా? చెప్పాలి మీరు, ఉందా? లేదు. కాబట్టి యేసుక్రీస్తు మరణించలేదు. మరణించిన వాడికి పునరుద్ధానం ఎక్కడుంది? మరణిస్తే కదా తిరిగి లేచేది. స్పృహ తప్పిన వానిని మరణించాడనుకొని మీరు భ్రమపడుతున్నారు, తిరిగి లేచాడనుకొని మీరు భ్రమించి మమ్మల్ని భ్రమింపచేస్తున్నారు అనే వాదన వచ్చిందనుకోండి. ఇప్పుడు ఈ 2 వచనాలు వాడు ఎందులో తీసి చూపించాడు? మన బైబిల్లో నుండి. మరి ఇప్పుడు మన సమాధానం ఏం చెప్దాం? పోనీ వేరే పుస్తకాలు అయితే అవి మీ గ్రంథాలండి, మా గ్రంథం సత్యం, మా గ్రంథంలో ఇలా ఉందని మనం చెప్పొచ్చు. కానీ వాళ్ళు తెచ్చేది ఎందులోది? మన బైబిల్. మీ బైబిల్లో కూడా ఉన్నాయా ఈ వచనాలు? ఉన్నాయా? మరి దీనికి ఏం చెప్దాం? ఇవి చెప్పాలి అంటే మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి. కనీసం ధ్యానించేవారు చెప్పేటప్పుడు ధ్యాస పెట్టుకొని వినడమైనా రావాలి. ఎంతోమంది భక్తులు ఎన్నో గంటలు ధ్యానం చేసి అనేక సంగతులు బయటకు తీస్తున్నారు. ఒకవేళ మనకు అంత అవకాశం లేకపోతే తీసిన విషయాలైనా మనం ఏం చేయాలి? విని నేర్చుకోవాలి. అవునా కాదంటారా? అవును. మరి ఈ 2 వచనాలను దగ్గర పెట్టుకొని మనం ఏం చేయాలి? నిజంగా యేసుక్రీస్తు చనిపోలేదా? నిజంగా యేసుక్రీస్తు చనిపోలేదా?
చనిపోయారు అనడానికి మనం కొన్ని రుజువులు వారికి చూపించాలి. ఈ వచనం కీర్తన గ్రంథంలో వ్రాయబడిన వచనము నేను చావను అంటే భౌతికంగా చావనని కాదు, ఆత్మీయ చావు నాకు లేదు. అంతేకాదు, యేసుక్రీస్తు వారు ఈ లోక సంబంధంగా చనిపోయి 2000 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఈరోజు మనం ఆయన గురించి ఇంకా మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు ఆయన మరణించినట్లా బ్రతుకున్నట్లా చెప్పాలి. చాలామంది లోక సంబంధమైన మనుషులు చనిపోయినప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా, వారు చనిపోగానే మనం వాళ్ళ కోసం ఫ్లెక్సీ కానీ ఒక కార్డ్ కానీ వేయించినప్పుడు భౌతికంగా నువ్వు మాకు దూరమైన నువ్వెప్పుడు మాతోనే చెప్పాలి, ఎప్పుడు మాతోనే ఉన్నామంటే ఎలా ఉంటారు వాళ్ళు? మన ఎప్పుడు మనతో వారి మాటలు, వారి చేష్టలు, వారి బ్రతుకుండగా చేసిన కార్యాలు, జ్ఞాపకాలు అవే కదా మనతో ఉండేది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న విషయం ఏంటి మరి? నేను అనేక సంగతులు మీకు బోధిస్తున్నాను, తండ్రి దగ్గర నేను విన్నవి, చూసినవి, నేర్చుకున్నవి. ఇవి నేను లేకపోయినా మీరు వీటిని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. కాబట్టి నేను సజీవుడను అనగా నా మాట సజీవము, నా మాట సజీవము. ఓకే, ఈ మాట మనం కూర్చుకొని చెప్తాం, మరి వాడు వినాలిగా, వినాలా వద్దా? ఎదుటి వారిని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒప్పింప చేయాలి. మన నిజము అని వారు ఒప్పుకునేలా వాక్యాధారంతో మనం మాట్లాడాలి. కాబట్టి లోకంలోనికి మనం స్వార్థను పట్టుకుని వెళ్ళినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. వాటికి మనం సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. మరి మనం ఎలా చెప్పాలి ఇప్పుడు సమాధానం? యేసుక్రీస్తు వారు నిజంగా మరణించారు అని మనం ఎలా సమాధానం చెప్పాలి అంటే, యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు కొన్ని సంగతులు జరిగాయి, వాటిని మనం దగ్గర పెట్టుకొని సమాధానం చెప్పాలి. అవేంటో ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 54వ వచనాన్ని చూద్దాం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనెను. ఏం జరిగింది ఇక్కడ? యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఒక శతాధిపతి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. జనరల్గా సిలువ మరణం విధించిన వారు వెంటనే చనిపోరు. సిలువలో కొంత సమయం వేలాడి ఆ రక్తమంతా కారి బాగా నీరసించి చాలా సమయం తర్వాత చనిపోతారు. ఒకవేళ అప్పటికి చనిపోలేదు అనుకోండి, మరుసటి దినం ఏదైనా వారికి ప్రత్యేకమైన దినమైతే వారు కాళ్ళు విరగొట్టి వాళ్ళే చంపేస్తారు. సిలువ మరణం విధించిన వారికి వెంటనే మరణం రాదు, బాధను అనుభవిస్తూ చాలా సమయం గడపాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేసిన 2 వ్యక్తులు ఉన్నారు కదా, ఈ ముగ్గురికి సిలువ వేశారు కనుక ఈ ముగ్గురు చనిపోయే వరకు ఎదురు చూడాలి. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించింది శుక్రవారం, మరుసటి దినం విశ్రాంతి దినం. విశ్రాంతి దినంలోనికి ప్రవేశించే ముందే కార్యక్రమాలన్నీ ముగించుకోవాలి. అంటే సిలువలో ఉన్నవారు చనిపోవాలి, వారిని క్రిందికి దించి సమాధి కూడా పూర్తి చేసేయాలి సాయంత్రం 6 గంటలలోపు. ఎందుకంటే 6 దాటితే విశ్రాంతి దినంలోనికి ప్రవేశిస్తారు, ఇది యూదుల చట్టం. కనుక వీరేం చేశారంటే, మరి వీరికి చాలా సమయం పడుతుంది కనుక మనమే త్వరపడి ఏదో ఒక విధంగా వారిని ఏం చేయాలి? చంపాలి. అందుకే ఒక సైనికుడు ఏం చేస్తాడంటే ఆ 2 వ్యక్తుల కాళ్ళు కొడతారు. ఎందుకు అలా కొడతారంటే, కాళ్ళు విరగొడతారు, కీళ్ళ దగ్గర కొడతారు. కాళ్ళు చేతులు విరిగిపోయినాయి అనుకోండి, శరీరం ముడుచుకుపోయి త్వరగా మరణం అతనికి సంభవిస్తుందట, పండితులు చెప్పిన విషయం. ఇప్పుడు మరుసటి దినం విశ్రాంతి దినం కనుక ఆ రోజే వారి క్రిందికి దింపేయాలి కనుక అప్పటికి వారు చనిపోవాలి కనుక చనిపోయారో లేదో చూడడానికి వచ్చిన వారు ఆ 2 వ్యక్తులనైతే కాళ్ళు విరగొట్టేశారు. యేసుక్రీస్తు వారి కాళ్ళు కూడా విరగొడదామని వచ్చేటప్పటికే ఆయన మరణించాడు. ఎందుకు మరణించారు అంటే, ఆయన కాళ్ళు విరగొట్టబడకూడదు. ఇది ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాట. ఎందుకంటే పస్కా పశువుకి ఎముకలు విరగకూడదు. యేసుక్రీస్తు వారు పస్కా బలి పశువు కాబట్టి ఆయన ఎముకలు విరగకూడదు. ఇది లేఖనం నెరవేరాలి కనుక వాళ్ళు విరగ్గొట్టడానికి వచ్చేటప్పటికే ఈయన మరణించాడు. అప్పుడు అది చూసిన శతాధిపతి ఏమన్నాడంటే, ఇతడు చనిపోయాడు అని చెప్తూ ఇతడు నిజముగా దేవుని కుమారుడు అన్నారు. నిజముగా దేవుని కుమారుడు అనే మాట మనం మత్తయి సువార్తలో చూసాం. ఇదే మాట మిగిలిన సువార్తికులు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం.
మిగిలిన సువార్తికులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రాణం విడవడం అంటే చనిపోవడమా, బ్రతికుండడమా? చెప్పాలి. ఇప్పుడు మనం ఈ వచనం పట్టుకోవాలి. ఏమని? యేసుక్రీస్తు వారు గొప్ప శబ్దముతో కేక వేసి చనిపోయారు. అదేనా మనం చెప్పాల్సిన మాట. వారు చెప్పే వచనాలలో మరణించిన పదం కనిపించదు మనకి. మనం ఇప్పుడు ఏం చెప్పాలి మరి? ఆయన మరణించారని చెప్పాలి కనుక ఇదిగో ఈ వచనం మనం చూపించాలి. ఓకే, నువ్వు చూపించిన వచనాలలో మరణం లేకపోయినా నేను చూపించే వచనాలలో ఆయన గొప్ప శబ్దంతో కేక వేసి మరి తన ఆత్మను అప్పగించుకుని ప్రాణం విడిచారు. ఇప్పుడు ఈ మాట చెప్పగానే ఏమంటారంటే, ఇది నువ్వు చెప్పే మాట, నీ బైబిల్లో ఉన్న మాట. నువ్వు కాకుండా ఆ సన్నివేశం జరిగిన సందర్భంలో ఎవరైనా ఒకరు సాక్ష్యం ఇస్తే మేము నమ్ముతాం అంటారు. మనకి ఎటు తిరిగిన ప్రశ్నలే వస్తాయి. మరి అప్పుడేం చేయాలి? ఇంకో సువార్త ఇక్కడ ఏం రాశాడో చూడాలి. అవునా? చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 32, 33 వచనాలు. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 32 నుండి చూద్దాం. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళును రెండవ వాని కాళ్ళును విరగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చారు. వారి కాళ్ళు విరగొట్టారు. ఎందుకు చెప్పాలి? ఇప్పటికి ముందు చెప్పాను కదా, ఎందుకు కాళ్ళు విరగొడతారు? త్వరగా చనిపోవాలి కనుక. ఓకే, వాళ్ళిద్దరి కాళ్ళు విరగొట్టారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. అప్పుడేం జరుగుతుందో చూద్దాం. అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఇంతకీ వచ్చిన సైనికుడు ఎందుకు కాళ్ళు విరగొట్టలేదు? ఇప్పుడు ఈ విషయం మనం చెప్పక్కర్లా, సైనికుడు చెప్పే సాక్ష్యం. ఓ సైనికుడా, ఇద్దరు వ్యక్తుల కాళ్ళు విరగొట్టిన నీవు క్రీస్తు కాళ్ళు ఎందుకు విరగొట్టలేదు అని అడిగితే ఆ సైనికుడు ఏం చెప్తాడు? ఆయన అప్పటికే చెప్పాలి. అప్పటికే. ఇది మనం చెప్పేదా, ప్రత్యక్ష సాక్షి చెప్పేదా? కాబట్టి ఈ పదం మనం వాడుకోవాలి. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా ప్రశ్న వేయడానికి వచ్చినప్పుడు నా మాట కాదండి, ఆ రోజు అక్కడ ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తి అప్పటికే యేసుక్రీస్తు వారు మరణించుట చూచి అతని కాళ్ళు విరగొట్టలేదు. ఒకవేళ కాళ్ళు విరగొట్టకపోతే చనిపోతారా? స్పృహ తప్పుండొచ్చు అంటారు. మళ్ళీ మొదటికి వెళ్ళి ఈ సమాధానం మనం వారికి తిరిగి సమాధానం చెప్పేలా ఉండాలి అంటే ఆ సైనికుడు చేసిన పని ఏంటి అంటే, చనిపోయాడు కనుక కాళ్ళు విరగొట్టలేదు, కానీ ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేశారంటే ఈటెతో, ఒకవేళ యేసుక్రీస్తు వారు అప్పటి వరకు స్పృహ తప్పినట్లు ఒకవేళ ఉన్నా ఈటెతో పొడిచాక ఏమవ్వాలి? ఈటెతో పొడిచాక ఏమైపోతారు? రక్తము నీరు కూడా కారిపోతే ఇంకా బ్రతుకుంటారా? మీరు చెప్పాలి. ఏమ్మా చెప్పాలి మీరు. వారు 2 చూపించారు, మనం 4-5 సమాధానాలు చూపించగలగాలి. ఏం చెప్పాలి అంటే, ఆయన స్పృహ తప్పిపోలేదు, ఆయన చనిపోయారు కనుకనే కాళ్ళు విరగొట్టలేదు. అయినా ఒకవేళ స్పృహ తప్పారేమని నీవు అనుకుంటున్నావేమో, అలా అవ్వడానికి అవకాశము లేదు. ఎందుకంటే ఆయన ప్రక్కలో ఈటెతో పొడిచారు కనుక ఒకవేళ కొర ప్రాణం ఉన్నా ఆయన ఏమైపోతారు? చనిపోతారు. అలాగే చనిపోయారు ఆయన. అందుకే ఆయన చనిపోయిన వార్తను సైనికుడు పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చారు. అప్పుడు పిలాతు గారు చెప్పిన మాట ఏంటో ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు వారు చనిపోగానే పిలాతు గారి దగ్గరకు ఆయన చనిపోయినట్లు వార్త తెస్తే పిలాతు గారు ఏమంటున్నారు చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 44వ వచనం. పిలాతు మాట్లాడుతూ ఉన్నారు. పిలాతు గారి దగ్గరికి వర్తమానం వచ్చింది. ఏమనంటే ఆయన చనిపోయారు,
ఆయన దేహాన్ని మాకు ఇవ్వండి అని అడగడానికి వెళ్ళారు అరిమతయి యోసేపు గారు. అప్పుడు చెప్తున్న మాట పిలాతు గారు ఏమని, ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడెను. చాలా ఏమంటున్నారు పిలాతు గారు, ఇంతలోనే చనిపోయాడా, అంత త్వరగా చనిపోయాడా? అంటే సిలువ వేయబడిన వ్యక్తి త్వరగా చనిపోడు కదా, కానీ అంత త్వరగా చనిపోయాడా అని ఆశ్చర్యపడుతున్నారు. ఇప్పుడు మీరు వినాలి, మనల్ని ఎవరైనా ప్రశ్న అడిగితే మనకు బలమైన సమాధానం, మీకు మిగిలిన వచనాలన్నీ గుర్తులేకపోయినా ఈ ఒక్కటి చాలు. ఏమని, ఆనాడు పిలాతే చెప్పిన మాట, ఈయన త్వరగా చనిపోయాడని. పైగా చనిపోయిన వార్త విని ఆశ్చర్యపోయాడు. అవునా కదా? ఏం జరిగింది? ఆశ్చర్యపోయాడు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయారా లేదా? ఏమన్నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు వారు చనిపోయారా లేదా? చనిపోయారు. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? సువార్తను పట్టుకొని మనం వెళ్తే సువార్తలో భాగం యేసుక్రీస్తు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, లేపబడ్డారు అని చెప్పాలి. మనం చెప్పేటప్పుడు అసలు మీ క్రీస్తు చనిపోలేదు అని అడిగే వారికి సమాధానం చెప్పాలి. కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు చనిపోయారా? దానికి సాక్షులు ఎవరు? అక్కడున్న సైనికులు సాక్ష్యం, శతాధిపతి సాక్ష్యం, పిలాతు గారు సాక్ష్యం. ఇక మనకు ప్రత్యేక సాక్షులు అక్కర్లేదు. ఈ మాట పట్టుకొని మనం కనుక సమాజంలోనికి వెళ్ళినప్పుడు వాక్యముతో ఎటు తిరిగి వచ్చే వారినైనా మన వాక్యముతోనే సమాధానం చెప్పవచ్చు. సో యేసుక్రీస్తు వారు మరణించారా? మరణించారు. ఇప్పుడు మరలా రెండో ప్రశ్న లేవనెత్తుతారు. ఏమని అంటే, యేసుక్రీస్తు వారు చనిపోయారండి, సమాధిలో నుండి తిరిగి లేచారండి అని మనం చెప్తాం. చెప్తే వారంటారు, అబ్బెబ్బే తిరిగి లేచారని మీరెలా చెప్తారు అంటారు. అప్పుడు మనం ఏం చెప్తాం? ఆ సమాధి నేటికి ఎలా ఉంది? ఖాళీగా ఉంది చెప్పాలి. యేసుక్రీస్తు వారిని పెట్టిన సమాధి ఇప్పటికీ ఎలా ఉంది? ఖాళీగా ఉంది అన్న. అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? ఇప్పుడు నడుస్తున్నవే ఇవన్నీ, మరి మీకు తెలుసో లేదో నాకు తెలీదు. వాళ్ళేమంటారంటే, మీరు పొరపాటు పడుతున్నారండి, ఖాళీగా ఉందని మీరు ఎలా అనుకున్నారు, మేమే చెప్తాము. ఆదివారం ఉదయాన్నే స్త్రీలందరూ సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు. వెళ్ళేటప్పటికి సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది, రాయి పొరలించబడి ఉంది. కాబట్టి మీరు ఆయన లేచారని వాళ్ళు చెప్పారని మీరు మాకు చెప్తున్నారు కథలు. కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఆ స్త్రీలు వెళ్ళి చూసిన సమాధి ఆయన సమాధి కాదు. ఎంత తెలివిగా వస్తారో చూసారా మన దగ్గరకు. అక్కడ చాలా సమాధులు ఉన్నాయి. పైగా ఆ రోజుల్లో ఒకరి సమాధిలో ఒకరిని పెట్టే సంప్రదాయం ఉంది. కాబట్టి స్త్రీలు వెళ్ళిన సమాధి, క్రీస్తు కొరకు వాళ్ళ సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళిన సమాధి ఆయనది కాదు, ఖాళీగా ఉంది. కానీ వీరు పొరపాటు పడ్డారు అంటారు. ఇప్పుడు మీరేం చెప్తారు అడిగేది? అది మనం ఎలా చెప్పాలి అంటే, యేసుక్రీస్తు వారు మరణించినప్పటి నుండి సమాధి అయ్యే వరకు ఈ స్త్రీలు అక్కడే ఉన్నారు. అవునా? చూద్దాం ఒకసారి. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 55వ వచనం. అందరూ తీసుకోండమ్మా. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 55వ వచనం. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినము తీరికగా ఉండి ఆదివారం వచ్చారు. ఇంతకీ స్త్రీలు వెళ్ళి చూసి సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పిన సాక్ష్యం ఏదో పొరుగువాని సమాధి దగ్గరకు వెళ్ళి చెప్పిందా? యేసుక్రీస్తు వారు మరణించినప్పుడే ఆయనను ఏ సమాధిలో పెడుతున్నారో దగ్గరుండి చూసినవారు. అమ్మా, నా పాయింట్ మీకు అర్థమవుతుందా? బయట వాళ్ళు మనల్ని ఏమని అడుగుతారంటే, ఆ స్త్రీలు వెళ్ళి సమాధి ఖాళీగా ఉందని చెప్పారండి, ఏదో పొరుగుల సమాధిని చూసి అలా చెప్పారు అంటారు. కానీ అలా అవ్వడానికి అవకాశము లేదు. ఎందుకని? అసలు యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఈ స్త్రీలు అక్కడే ఉన్నారు, సిలువ దగ్గరలోనే. సమాధి చేసేటప్పుడు కూడా వెంటే వెళ్ళినట్లు చదివాం మనం ఇప్పుడు. అంటే వాళ్ళకి సమాధి ముందే తెలుసా? ఏ సమాధిలో పెట్టారో తెలుసా? తెలిసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారా మళ్ళీ తెల్లారెళ్ళి చూసేటప్పుడు? కాబట్టి ఈ మాట కూడా మనము కొట్టేయచ్చు.
ఎవరైనా అడిగితే మనం సమాధానం చెప్పచ్చా లేదా? వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం లేదు. ఒకవేళ ముందు చూసి లేకపోతే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ మరణించడం తెలుసు వారికి, సమాధి చేయడం తెలుసు వారికి, అన్నీ చూసిన వారు రెండవ రోజు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? పైగా వారికి బాగా పరిచయం ఉన్న అరిమతయి యోసేపు గారిది అది. ఆయన తన కొరకు తొలిపించుకున్న సమాధి. వాళ్ళు ఒకవేళ కన్ఫ్యూజ్ అయిన అరిమతయి యోసేపు గారు చూపిస్తారుగా, లేదనుకుంటే పేతురు గారు యోహాను గారు చూపిస్తారుగా. వాళ్ళు వెళ్ళి చూసినా ఖాళీగానే ఉంది, స్త్రీలు వెళ్ళి చూసినా ఖాళీగానే ఉంది. కాబట్టి స్త్రీలు కన్ఫ్యూజ్ అయింది కాదు, లేనిది కాదు. వాస్తవంగానే యేసుక్రీస్తు తిరిగి లేచారు. ఇక మూడో విషయం ఏం చెప్తారో తెలుసా? యేసుక్రీస్తు వారి శిష్యులు రహస్యంగా వచ్చి సమాధిలో నుండి యేసుక్రీస్తు వారి శవాన్ని దొంగిలించుకొని తీసుకొని వెళ్ళిపోయారు అంటారు. మనం ఏ విషయాలు మాట్లాడుకుంటున్నాం? మనం సువార్త పట్టుకుని వెళ్తే మనకు ఎదురొచ్చే ప్రశ్నలు ఇవి. ఎలా లేచాడని చెప్తున్నావు నువ్వు? అసలు చనిపోలేదు కదా. ఒకవేళ లేచారని నువ్వు చెప్పిన ఆ సమాధి ఆయనది కాదు కదా. ఆ సమాధి ఒకవేళ ఆయనదైనా ఆయన శిష్యులు ఎత్తుకుపోయారు కదా. ఇవి మనకు వచ్చే ప్రశ్నలు. నిజంగానే యేసుక్రీస్తు వారి శిష్యులే ఎత్తుకుపోయారా? అదే జరిగితే పేతురు గారు యోహాను గారు కంగారు పడడం ఎందుకు? పరుగులు తీయడం ఎందుకు? అవునా కదా? సమాధి దగ్గరికి యోహాను సువార్త 20వ అధ్యాయం ప్రకారం పేతురు గారు యేసు ప్రేమించిన శిష్యుడు సమాధి దగ్గరకు పరిగెత్తారు. సమాధిలో త్రొంగి చూశారు, ఖాళీగా ఉంది. వాళ్ళే ఎత్తుకుపోతే మళ్ళీ వచ్చి చూస్తారా? మీరు చెప్పాలి. ఒకవేళ చూడవలసి వస్తే ఎలా చూస్తారు? సైనికులతో పాటు వచ్చి చూస్తారు. ఎందుకని? వాళ్ళ కోసం దాచి ఉంటే వాళ్ళ దృష్టిలో దోషులుగా ఉండకుండా వాళ్ళతో కలిసి వచ్చి చూస్తారు. కానీ వీరు ఎలా వచ్చారు? వారిద్దరే వచ్చారు. వారికి ప్రభువు కావాలి కాబట్టి పరిగెత్తుకొని వచ్చారు. అలాగే మగ్దలేనే మరియ గారు వార్తలు విన్న తర్వాత పరిగెత్తుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ఈ సన్నివేశాలన్నిటిని బట్టి యేసుక్రీస్తు వారి శిష్యులను ఎత్తుకుపోవడానికి అవకాశం లేదు. ఇక రెండవది, రోమా సైనికులే కాపలా ఉన్నారు కదండి. యేసుక్రీస్తు వారిని సమాధి చేసిన తర్వాత వాళ్ళే అడిగిన మాట ఏంటో తెలుసా? ఈ వంచకుడు బ్రతికుండగా 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు. లేస్తాడేమో, ఒకవేళ లేవలేకపోతే ఆయన శిష్యులు వచ్చి లేపుతారేమో. కాబట్టి ఏం చేయాలి? మీరు మాకు అధికారం ఇస్తే పిలాతు గారు, మేము ముద్ర వేస్తాము, సైనికులను కాపలా పెడతాము. మరి ఇప్పుడు సైనికులు కాపలా కాస్తుండగా శిష్యులు వచ్చి తీసుకువెళ్ళడానికి సాధ్యపడుతుందా? చెప్పాలి మీరు. పడుతుందా? పడదు. కాబట్టి మనం సువార్త పట్టుకుని సమాజంలోనికి వెళ్తే ఎలాంటి వంక తిరుగుడు ప్రశ్నలు మనకు వచ్చినా వాక్యం మన చేతిలో ఉంటే సమాధానం చెప్పచ్చా లేదా? చెప్పరేంటండి? చెప్పొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నిజంగా లేచినవారు. ఎందుకంటే తన తండ్రికి ప్రార్థించారు, తన తండ్రి చిత్తము చొప్పున జరిగించారు. ఆ తండ్రి కుమారుని లేపెను. దానికి అపోస్తలులు నాడు సాక్ష్యం. ఎందుకంటే లేచిన తర్వాత దూత చెప్పింది ఏమని? ఆయన లేడు, లేచి ఉన్నాడు, గలలేకు మీకంటే ముందుగా వెళ్ళిపోయాడు. ఈ వార్త చెప్పండి అందరికీ. కాబట్టి వెంటనే అపోస్తలులు చేసిన పనేంటి అంటే ఆ తదుపరి కాలంలో ఆయన నిజంగా తిరిగి లేచారు, తండ్రి ఆయనను లేపాడు, దీనికి మేము సాక్షులము అని చెప్పడం ప్రారంభించారు ప్రియులారా. కనుక ఈరోజు కూడా మనము సువార్తను పట్టుకొని సమాజంలోనికి వెళ్తే మనకి ఇలాంటివి, నేను మచ్చుకు 2-3 చెప్పాను మీకు, ఇలాంటివి ఎన్నో వస్తాయి. మరి వాటన్నిటికీ సమాధానం చెప్పాలంటే నువ్వు బైబిల్ చంకలో పెట్టుకుంటేనో, తల దగ్గర పెట్టుకుంటేనో, బీరువాలో పెట్టుకుంటేనో సమాధానం మరి ఎప్పుడు చెప్పగలం? అందులోని సారం బుర్రలో ఉండాలి, హృదయంలో ఉండాలి. అలా ఉన్న రోజు ఎవరు ఎటు నుంచి ప్రశ్న వేసినా నీ దేవుని గొప్పతనాన్ని, ఆ దేవుడు తన కుమారుని లేపిన సంగతిని నీవు సమాజానికి చెప్పగలవు. కాబట్టి ప్రియులారా, సువార్తను పట్టుకుని వెళ్ళేటప్పుడు వచ్చే వాటిని ఎదిరించాలి అంటే ఒకటే మార్గం, మనం ప్రతి దినం వాక్యాన్ని ధ్యానించాలి. ఓకే, ఇప్పుడు మనం మరల పాయింట్ దగ్గరికి వెళ్దాం. సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభువారి మరణ పునరుద్ధానము. ఇది లేఖనముల ప్రకారం ఉన్న విషయం. యేసుక్రీస్తు వారు ఎలా మరణించారు? లేఖనం ప్రకారం. ఎలా సమాధి చేయబడ్డారు? లేఖనం ప్రకారం. ఎలా తిరిగి లేచారు? లేఖనం ప్రకారం. ఉన్నాయా లేఖనాలలో? ఉన్నాయా? నాకు తెలిసి జననం గురించే తెలుసు. యెషయా గారు చెప్పారేమని? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును,
ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడదు. అదే మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కనిపిస్తుంది కనుక అది యేసుక్రీస్తు వారి జననానికి సంబంధించిన ప్రవచనం. అలాగే మీకా భక్తుడు రాశాడు 5వ అధ్యాయం 2వ వచనంలో, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అన్నారు. అదే మాట మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనిపిస్తుంది కదా, బెత్లెహేమును గురించి వ్రాయబడిన సందర్భంలో. కాబట్టి ఈ 2 వచనాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే యేసుక్రీస్తు వారి జననానికి సంబంధించి ప్రవచనాలు ఉన్నాయి, క్రీస్తు వారు పుట్టినప్పుడు నెరవేరాయి. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏది? మరణానికి సంబంధించి, పునరుద్ధానానికి సంబంధించి. మరణానికి సంబంధించి, పునరుద్ధానానికి సంబంధించి లేఖనాలలో ఉందని పౌలు గారు చెప్తున్నారు. లేఖనం ప్రకారమే లేచారు ఆయన. అయితే ఇప్పుడు ఎక్కడుందో పట్టుకోవాలి మనం, అవునా? మరణాన్ని గురించి మీకు చాలామందికి తెలుసు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం యేసుక్రీస్తు వారి మరణానికి సంబంధించింది, టోటల్ అధ్యాయం అంతా, అవునా కదా? ఇటు నన్ను చూడాలి. యెషయా గ్రంథంలోని 53వ అధ్యాయము యేసుక్రీస్తు వారి మరణానికి సంబంధించిన లేఖనం. మరి మనకు పునరుద్ధానాన్ని గురించి కావాలిగా. పునరుద్ధానాన్ని గురించి లేఖనాలలో ఉంది అని పౌలు గారు చెప్పారు. ఒంటిగా మనం గుర్తుపెట్టుకోవలసిన బండ గుర్తు ఏంటో చెప్పనా? పౌలు గారు లేఖనంలో ఉంది అన్నారు కాబట్టి ఎక్కడో ఒక చోట ఉండి తీరాలి. అది మనం ఐడెంటిఫై చేయకపోవచ్చు ఇప్పటి వరకు, కానీ ఖచ్చితంగా లేఖనాలలో ఉండాలి. ఉండాలి. ఎక్కడుంది? ఎవరి జీవితాలలోనైనా సందర్భాలు కనిపిస్తున్నాయా పునరుద్ధానాన్ని గురించి అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను ప్రారంభం నుండి మీతో చెప్పాలనుకోవట్లేదు, కానీ మచ్చుకు ముఖ్యమైన కొన్ని విషయాలు మీతో చెప్తాను. ముందుగా అబ్రహాము గారిని తీసుకుందాం. పాత నిబంధన కాలంలో అబ్రహాము గారిది ఒక ప్రత్యేకమైన జీవితం, అవునా కాదా? ఏమా, అబ్రహాము గారిది ఎలాంటి జీవితం? ఒక ప్రత్యేకమైనది, గుర్తుండిపోవలసిన జీవితం. ఆయనకు యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి తెలుసా అంటే తెలుసు. ఎలా తెలుసు? ఆయనకి ఎవరు చెప్పారు? అప్పటికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాలేదు కదా. ఎలా తెలుసు అంటే దేవుడే తన దూతల ద్వారా అబ్రహాము గారికి ఆ సంగతిని తెలియచేశారు. అందుకే నీ వలన ఒక సంతానం వస్తుంది భూమి మీదకు అని దేవుడు అబ్రహాము గారికి తెలపగానే ఆ విషయాన్ని మనపూర్వకంగా నమ్మారు అబ్రహాము గారు. అర్థమవుతుందా? ఒకసారి ఆ వచనాన్ని మీకు చూపిస్తా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాము గారితో దేవుడు సెలవిచ్చారు, అబ్రహాం నీకు నేను సంతానాన్ని ఇస్తాను అని. అప్పుడు అబ్రహాము గారు ఏం చేశారు? చిత్తం ప్రభువా అన్నారు. ఇంతకు దేవుడు చెప్పిన సంతానం ఎవరట? ఆ సంతానము క్రీస్తు. ఈ సంగతి మనకు క్రొత్త నిబంధనలో కనిపిస్తుంది. పాత నిబంధనలు చదివితే మనకు ఆ విషయం తెలియదు. మనం ఏమనుకుంటాం? అక్కడ ఇస్సాకు గారిని గురించి చెప్పారు దేవుడు అనుకుంటాం, అవునా? నీకు సంతానాన్ని ఇస్తాను అన్నారు, అన్న మాట ప్రకారం సంతానం ఇచ్చారు, ఆ సంతానమే ఇస్సాకు. అక్కడ ఆగిపోతున్నాం. కానీ బాహ్యంగా కనిపించే సంతానం ఇస్సాకు గారు, దేవుని సంకల్పంలో ఉన్న సంతానం యేసుక్రీస్తు వారు. అది గలతీ పత్రికలో పౌలు గారు తెలుపుతున్నమాట. అంటే అబ్రహాము గారికి నీకు సంతానాన్ని ఇస్తానయ్యా అంటే నమ్మి హృదయపూర్వకంగా విశ్వసించాడంటే ఎవరిని నమ్మారు అబ్రహాము గారు? భవిష్యత్తులో ఇప్పుడు ఇస్సాకు పుడతారు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుండి యూదా గోత్రముల నుండి యేసుక్రీస్తు వస్తారు. ఈ విషయం ఆనాడే అబ్రహాము గారు నమ్మారు. కనుకనే తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు ఆయన ఒక విషయాన్ని విశ్వసించారు. ఏంటా విషయము చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.
ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము, ఇక్కడ పట్టుకోవాలి మీరు, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా. చాలు. అబ్రహాం గారు ఏం నమ్ముతున్నారు? దేవుడు మృతులలో నుండి ఎవరినైనా తన యందు విశ్వాసం ఉంచిన వారిని లేపుతాడు. దేవుడు మృతులను సహితం లేపగలిగిన వాడని అబ్రహాము గారు విశ్వసించడానికి కారణం ఏంటో తెలుసా? భవిష్యత్తులో వచ్చే మెస్సయ్య మరణించి తిరిగి నాకిస్తానన్న సంతానం ప్రత్యక్షం ఇస్సాకు, పరోక్షం మెస్సయ్య యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు కూడా మరణించి సమాధి చేయబడి తిరిగి ఎలాగో తెలుసా? తన తండ్రి మృతులలో నుండి తన కుమారుని లేపిన రీతిగానే నన్ను, నా కుమారుని కూడా పునరుద్ధానమందు లేపుతాడు. అంటే అబ్రహాము గారికి ఆనాడే తెలుసా పునరుద్ధానం ఉందని? చెప్పాలి మీరు. ఉందని తెలుసా? తెలుసు. అందుకే పౌలు గారు చెప్తున్నారు ఏమని? లేఖనాలలో ఆయన పునరుద్ధానాన్ని గురించి ఉన్న ప్రకారమే ఈయన మృతులలో నుండి లేపబడిను. లేఖనంలో ఉందా? ఎవరి సన్నివేశంలో చూసాం మనం? అబ్రహాము గారి దగ్గర చూసాం. ఇక రెండో సందర్భాన్ని చూద్దాం. తర్వాత పుస్తకాలలో ఆదికాండం తర్వాత చూసేవారిలో మనకు బాగా కనిపించే పేరు, ఆదికాండం తర్వాత ఏం కనిపిస్తుంది మనకి? ఏ పుస్తకం కనిపిస్తుంది? నిర్గమకాండం అనగానే ఏ హీరో కనపడతారు? మోషే గారు కనిపిస్తారు. మరి ఆయనకి తెలుసా పునరుద్ధానాన్ని గురించి? మోషే గారికి మృతుల పునరుద్ధానం ఉందనే సంగతి తెలుసా? మాట్లాడేంటారా? అబ్రహాము గారికే తెలుసంటే మోషే గారికి తెలుసా లేదా? ముందటి వరకే తెలుసుదంటే వెనక వరకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. కానీ తెలుసో లేదు ఒక మాట చూద్దాం మనం. లూకాసు వార్త 20వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 20వ అధ్యాయము 37వ వచనం. పొదను గూర్చిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. పొదను గూర్చిన భాగంలో దేవుడు మోషే గారికి దేన్ని గూర్చి తెలిపారట? మృతులు లేస్తారని చెప్పారట. దానికి ముందు నేను అబ్రహాము దేవుడను, సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను సజీవులకు దేవుడను అనే సంగతిని దేవుడు పొదను గూర్చిన భాగంలో మోషే గారికి చెప్పారు. పొదను గూర్చిన భాగం అంటే ఎక్కడుంది? నిర్గమకాండం 3వ అధ్యాయంలో అప్పటికి మోషే గారు ఐగుప్తును వదిలి మిద్యాను దేశం వెళ్ళి మామగారి మందను మేపుతూ ఉండగా అరణ్యములో ఒక పొద నడిమిన కాలుతుంది, అంటే మండుతుంది కానీ కాలిపోవడం లేదు. ఈ వింత ఏంటో చూడాలని వచ్చారు మోషే గారు. అప్పుడు అక్కడికి వచ్చిన మోషే గారితో దేవుడు తన దూత ద్వారా సెలవిచ్చిన విషయం ఏంటో తెలుసా? ఇదిగో మోషే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటూ మృతుల పునరుద్ధానము గురించి తెలిపారు. అంటే ఏంటర్థం? అబ్రహాముకి చెప్పాను నేను ఏమని? నా కుమారుని ఈ లోకానికి పంపిస్తాను, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తాడని. అది అబ్రహాము విశ్వసించాడు, అందుకు నేను అబ్రహామునకు దేవుడిని. ఇదే సంగతి ఇస్సాకుకి చెప్పించాను నేను, ఇస్సాకు విశ్వసించాడు, అందుకు నేను ఇస్సాకుకి దేవుణ్ణి. ఇదే సంగతి యాకోబుకి చెప్పించాను, యాకోబు విశ్వసించాడు కనుక యాకోబుకి నీకు దేవుణ్ణి అవ్వాలంటే నువ్వు కూడా ఏం నమ్మాలి? నా కుమారుడు వస్తాడు, మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు. ఇది నీవు నమ్మితే అప్పుడు నీవు సజీవుడవు. ఎప్పుడు నీవు సజీవుడవో అప్పుడు నేను నీకు దేవుణ్ణి. ఎందుకంటే ప్రజెంట్ నీవు మృతుడుగా ఉన్నావు, పనిని వదిలి దూరంగా వచ్చి సైలెంట్గా ఉన్నావు. ఇప్పుడు నేను సరిచేయాలనుకుంటున్నా. ఒక విషయం విను, మృతుల పునరుద్ధానం ఉంది. ఆ రోజు ఖచ్చితంగా మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఈ సంగతి నువ్వు గుర్తుపెట్టుకో అని పొదను గూర్చిన భాగంలోనే దేవుడు మోషే గారికి పునరుద్ధానాన్ని గురించి తెలియచేశారు. ఇప్పుడు మోషే గారికి తెలుసా పునరుద్ధానం గురించి? అంటే లేఖనంలో ఉందా? చెప్పాలి.
యేసుక్రీస్తు వారు లేవడం అనేది లేఖనాలలో ఉన్న విషయం ప్రకారమే జరుగుతుంది. లేఖనాలలో ఎవరి సందర్భం అంటే ఆల్రెడీ అబ్రహాము గారికి తెలుసు, 2 ఇంక ముందుకెళ్ళాలంటే ఇస్సాక్ గారికి తెలుసు, యాకోబు గారికి తెలుసు, మోషే గారికి తెలుసు. తెలుసా? తెలుసు. ఈ నలుగురికి తెలుసు. అంతేనా? ఇంక ఆగిపోయిందా? ఇంకెవరికి తెలీదా? అంటే మనం కొంచెం ముందుకు వస్తే రాజుల్లో ద బెస్ట్ హీరోగా చెప్పుకుంటాం మనం. ఎవరిని? దావీదు గారిని. ఆయన ఏమైనా చెప్పారేమో చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 10వ చరణం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని కీర్తనకారుడు చెప్తున్నారు. ఈ కీర్తన వ్రాస్తుంది దావీదు గారు. దావీదు గారు శరీరం కుళ్ళిపోలేదా? సమాధి చేయబడ్డారా? ఆయన చెప్పాలి, మీరు సమాధి చేయబడ్డారా? ఆ బాడీ కుళ్ళిపోయిందా? కుళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఈయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనమాట? కుళ్ళిపోని శరీరం ఎవరిదో వారిని గురించి మాట్లాడుతుండాలి. అంతేనా? కుళ్ళిపోని శరీరం ఎవరిది? 3 రోజులకే బయటకు వచ్చేసారు అంటే కుళ్ళిపోయి ఉంటుందా యేసుక్రీస్తు వారి శరీరం? అంటే ఇప్పుడు దావీదు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? చెప్పాలి, ఎవరి గురించి కదా? అవునో కదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకో వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనం. అందరూ చూడాలి. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఎక్కడ? 16వ కీర్తన 10వ చరణంలో. అదేనా? దావీదు గారు చెప్పిన మాట ఎవరిని గూర్చి? ఇది ఇక్కడ చెప్తున్న సమాధానం మీకు అర్థం అవ్వాలి. ప్రశ్న కీర్తనల్లో వచ్చింది, సమాధానం అపోస్తుల కార్యాల్లో ఉంది. అంటే మనం చదివించట్టు సమాధానం ఉండదా? ఉండదు. 66 పుస్తకాల్లో ఎక్కడో ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? తల కింద పెట్టి రాత్రంతా ఎదురుచూడు. ఏమవుద్ది? తెల్లారికి నీరసం వస్తుంది. సమాధానం మాత్రం మరి రావాలంటే తెల్లవార్లు చదువు. తెల్లారేసరికైనా కనీసం ఆన్సర్ తెలుస్తుంది ప్రియులారా కదా. అక్కడ చూసినప్పుడు దావీదు గారే తన గురించి చెప్పుకున్నారా అనిపిస్తుంది మన పైపైన చదివితే. కానీ దావీదు గారి గురించి కాదు, ఎందుకంటే ఆయన శరీరం కుళ్ళిపోయింది. మరి కుళ్ళని శరీరం ఎవరిది? యేసుక్రీస్తు వారిది. అందుకే ఇక్కడ చెప్తున్నారు, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు గారికి ఎప్పుడు తెలుసట? ముందుగానే తెలుసు. అంటే లేఖనములో దావీదు గారికి తెలుసా యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి శరీరం కుళ్ళిపోకమునిపై తిరిగి లేస్తారని? అంటే పునరుద్ధానాన్ని గురించి దావీదు గారికి కూడా తెలుసు అన్నమాట. అబ్రహాము గారికి తెలుసు, ఇస్సాకు గారికి తెలుసు, యాకోబు గారికి తెలుసు, మోషే గారికి తెలుసు, దావీదు గారికి తెలుసు. ఇంకెవరికి తెలుసు? ఒక మాట 2 మాటలు చూసుకున్నాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. మరెన్నడును మరణము ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మళ్ళీ చూద్దాం ఒకసారి. మరెన్నడును ఉండకుండా మరణము ఆయనను మృంగివేయును కాదు, మరణమును ఆయన మృంగివేయును. ఏమో అర్థమైందా తెలుగు? మరణం ఆయన మింగదు, ఆయనే మరణాన్ని మృంగివేస్తారట. వింటున్నారా? ఎవరు మరణాన్ని మృంగింది? మరణించి తిరిగి లేచిన వాడే మరణమును మృంగినవాడు, ఆయనే యేసుక్రీస్తు. అంటే యెషయా గారు కూడా చెప్పారా? అప్పటికే తెలుసా పునరుద్ధానాన్ని గురించి? అప్పటికేంటి, ఎప్పుడో చెప్పాలి, ఎప్పుడో తెలుసు ప్రియులారా. ఇంతేనా? ఇంకొక అందరికీ తెలిసి అమూల్యమైన వచనం చదువుదాం. హోషేయ గ్రంథం. ఇది మీ అందరికీ బాగా పరిచయం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అంటే ఏంటర్థం? నీకు విజయం లేదు, మరణానికి విజయం లేదు. ఎందుకని? మరణమును మృంగినవాడు విజేయుడు, మరణమును మృంగినవాడు అజేయుడు, మరణమును మృంగినవాడు జయశీలుడు. కాబట్టి మరణానికి
చంకలు కొట్టుకోవడానికి, అతిశయించడానికి, గర్వించడానికి, మరణానికి అవకాశము లేదు. నిజమేనా? ఈ వచనము యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిందేనా? ఈ వచనం యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిందేనా? ఒక్కసారి ఒక్క మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54 చదువుదాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? చాలమ్మా, చాలు చాలు. ఏం రాయబడింది? విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడింది. ఎక్కడ వ్రాయబడింది? యెషయా గ్రంథంలో 25:8 చూసాం. మనం చూసామా? మరెన్నడూ ఉండకుండా మరణమును మృంగివేసెను. వ్రాయబడిందా? వ్రాయబడిన వాక్యము నెరవేరింది. ఎవరి జీవితంలో? యేసుక్రీస్తు వారి జీవితంలో. అందుకే ప్రక్కన వ్రాయబడిన మాట, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరి ఈ మాట ఎక్కడ వ్రాయబడింది? హోషేయ గ్రంథంలో వ్రాయబడింది. అంటే లేఖనాలలో యేసుక్రీస్తు వారి మరణమును గూర్చి, సమాధిని గూర్చి, పునరుద్ధానాన్ని గూర్చి వ్రాయబడింది. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ లేఖనము ప్రకారమే మరణించారు ఆయన, లేఖనం ప్రకారమే సమాధి చేయబడ్డారు ఆయన, లేఖనం ప్రకారమే తిరిగి లేచారు, లేపబడ్డారు. ఆయన లేపారు, ఈయన లేచారు. లేఖనాలలో ఉందా పునరుద్ధానాన్ని గురించి? ఉందా? చాలా ఉన్నాయి. మనం కొన్ని తీసుకున్నాం వచ్చుకు. మీరు ప్రారంభం నుండి తీసుకుంటే హేబేలు గారు దేవునికి ఇష్టమైన అర్పణ తేవడానికి కారణమే క్రీస్తు బలిని గుర్తించి. హేబేలు గారు శ్రేష్టమైన బలి తెచ్చారు. క్రొవ్వినవి, తొలిచూలివి, మగవి. అవి తేవడానికి కారణం ఏంటో తెలుసా? భవిష్యత్తులో వచ్చే యేసుక్రీస్తు వారు మగపిల్లవాడు, తొలిచూలు, యవ్వనంలో మరణించబోయేవారు. వాటిని ముంగుర్తిగా శ్రేష్టమైన బలిని హేబేలు గారు ఇచ్చారు. అంటే హేబేలు గారికే తెలుసు క్రీస్తు పునరుద్ధానం ఉందని. హనోకు గారికి తెలుసు, నోవా గారికి తెలుసు, అబ్రహాము గారికి తెలుసు, ఇస్సాక్ గారికి తెలుసు, యాకోబు గారికి తెలుసు. ఇలా మీరు చూసుకుంటూ వస్తే క్రీస్తు రాకకు పూర్వమే ప్రవక్తలైన వారు, భక్తులైన వారందరికీ ఈ పునరుద్ధానాన్ని గురించి తెలుసు. వారు విశ్వసించిన విషయాన్ని హృదయపూర్వకంగా అనుసరించారు కనుకనే వారి దేవుడిని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గు పడలేదు. ఈరోజు మనం ఎక్కడున్నాం? మరి ఆనాడు భక్తులు కాబట్టి వారు గుర్తించగలిగారు, లేక గుర్తించారు కాబట్టి వారు భక్తులయ్యారు. కానీ యేసుక్రీస్తు వారి కాలంలో కూడా పునరుద్ధానం లేదు అనే బ్యాచ్ ఒకటి ఉండేది. వారిని ఏమంటారు? సద్దూకైలు. ఏమంటారండి? సద్దూకైలు. పునరుద్ధానం లేదు అని చాటించేవారు. పొదను గూర్చిన భాగంలో మృతుల పునరుద్ధానం ఉందని యేసుక్రీస్తు వారు చెప్పడానికి కారణమే అది. సద్దూకైలు వచ్చి యేసుక్రీస్తు వారిని అడిగారు, పునరుద్ధానం లేదంటున్నావు నువ్వు? ఒక స్త్రీ పెళ్లి చేసుకుంది, భర్త చనిపోయాడు, ధర్మశాస్త్రం ప్రకారం 2వ వాడు చేసుకున్నాడు, అతను చనిపోయాడు, 3వ వాడు చేసుకున్నాడు, ఇలా 7 చేసుకున్నారు. ఎవరికి పిల్లలు పుట్టలేదు, చివరికి ఆమె కూడా చనిపోయింది. రేపు పునరుద్ధానంలో ఈమె ఎవరికి భార్య? అప్పుడు ప్రభు చెప్పిన మాట, అసలు పెళ్ళిళ్ళే ఉండవు. పునరుద్ధానం ఉంది, పెళ్ళిళ్ళు ఉండవు. మీరు పెళ్ళిళ్ళు ఉంటాయి అనుకుంటున్నారు, పునరుద్ధానం లేదనుకుంటున్నారు. పునరుద్ధానం లేకుండా పెళ్ళి ఎలా ఉంటుంది? ఏదో చిక్కు వెయ్యాలి ఆయన్ని, ఏదో సమస్యలకు గురి చేయాలని ఆలోచనే, కానీ ఆయన సమస్యకు దొరికేవారు కాదు. ఈ సంగీతం మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి ప్రియులారా, మనము సువార్తను ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. అందుకే సువార్త కూడికలు, సువార్త సభలు మనం పెట్టుకుంటూ ఉంటాం. మరి సువార్తను పట్టుకుని వెళ్ళినప్పుడు ఎవరడిగినా సమాధానం చెప్పాలి అంటే దివారాత్రులు మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఇక రెండవది, సువార్త అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానము. ఈ 3 కూడా ఎలా జరిగాయి అంటే లేఖనం ప్రకారమే జరిగాయి. లేఖనాలలో ఉన్నాయా? చెప్పాలి, ఉన్నాయా? ఆయన జననం గురించి లేఖనంలో ఉంది, మరణము గురించి లేఖనంలో ఉంది, సమాధిని గురించి లేఖనంలో ఉంది, పునరుద్ధానాన్ని గురించి లేఖనంలో ఉంది. ఆ పునరుద్ధానాన్ని విశ్వసించిన వారే ఆయన పిల్లలుగా, సజీవులుగా ఆనాడు వెలుగొందారు ప్రియులారా.
అందుకే యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, నేనే పునరుద్ధానాన్ని. నేనే. మరియ మార్తల సహోదరుడు చనిపోయినప్పుడు చెప్పిన మాట ఆయన అదే, పునరుద్ధానమును జీవమును నేనే. ఎందుకని? మొదటిగా పునరుద్ధానులయ్యే వారిలో నేనే మొదటివాడను. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు పునరుద్ధానులు మొదటిగా అయ్యారు? అప్పుడే ఎందుకు అయిపోయారు ఆయన అని ఆలోచిస్తే మనందరికీ మాదిరి చూపించాలి. మనకి పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తు వారికి వలె మనము దేవునికి నచ్చినట్లుగా బ్రతికితే ఆయనను లేపిన తండ్రే నిన్ను నన్ను లేపుతారనే సంగతి తెలుపుటకే యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేచి మనకు మాదిరి చూపించారు ప్రియులారా. కాబట్టి పునరుద్ధానం ఉందా? ఉంది. లేదు అనడం తప్పు. ఇక 2, మరి ఆ పునరుద్ధానానికి నువ్వు వారసుడు కావాలనుకుంటున్నావా? అయితే యేసుక్రీస్తుని ధరించిన నీవు క్రీస్తుకు వలె బ్రతకాలి. నిన్ను గురించి లేఖనంలో ఎప్పుడో రాసే పంపించారు దేవుడు. ఆయన సంకల్పంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాం కనుక ఈరోజు వచ్చావంటే నీవు కూడా క్రీస్తుకు వలె జీవించి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానమందు తిరిగి లేపబడేవానిగా ఉండాలి. అలా ఉండాలి అంటే టోటల్గా మనం చేయవలసింది ఒకటే, భక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి. బైబిల్లోని ప్రతి సంగతిని జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకున్న దాని ప్రకారం పాటించి మరణించి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. పునరుద్ధానం ఉంది. పునరుద్ధానంలో మొదటి వ్యక్తి, మొదటిగా లేపబడిన వారు యేసుక్రీస్తు వారు. ఆయన తరువాత మనమంతా ఆయనకు వలె తిరిగి లేపబడే వారిలో ఉండాలనే దేవుడి సంగతులని మనకు తెలియచేశారు. యేసుక్రీస్తు రాక మునుపు కాలం వారు యేసుక్రీస్తు వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తారని నమ్మారు. ఆయన కాలంలో ఉన్నవారు ఆయన వచ్చారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారని నమ్మారు. మరి ఇప్పుడు మనం ఆయన వచ్చారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచి వెళ్ళిపోయారు, రేపు నాకు పునరుద్ధానం ఉందని నమ్మాలి. అలా నమ్మిన వారికి నిత్య జీవం. నీకు నిత్య జీవం కావాలంటే క్రీస్తును విశ్వసించి క్రీస్తు ద్వారా తండ్రి చెంతకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలా చేయటానికి పరిస్థితులను కల్పించుకోండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోండి. దేవునికి నచ్చినట్లుగా బ్రతికి పునరుద్ధానమందు క్రీస్తుతో కూడా మనం తండ్రి దగ్గరకు వెళ్ళేవారిగా ఉండాలి. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్.